వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దోర్నాల అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమపై అకారణంగా దాడి చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్న శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పెంటపాడులోని అలంపూర్ ట్రస్ట్ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. రోగులతో మాట్లాడి ట్రస్ట్ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ పెదకృష్ణంరాజు సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలు కొల్లంవాడ పెద్దకృష్ణరాజు గారు మరియు వారి కుమారులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు, రన్ చేస్తున్న హాస్పిటల్స్, ఫిజియోథెరపీ, ఆపరేషన్ థియేటర్స్, రకరకాల స్పెషలిస్టులు తీసుకొచ్చి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయం. చాలా మంది పేషెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కంటి ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్, రకరకాల ఇష్యూస్తో వచ్చి వారికి ఇక్కడ మంచి సర్వీసెస్ అందుతున్నాయి డాక్టర్స్ ద్వారా. అట్లాగే ఒకరోజు చూసి మందులు ఇచ్చి పంపించేయకుండా వాళ్ళకి లాంగ్ టర్మ్ అన్నీ కూడా రిహాబిలిటేషన్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్స్, ఇక్కడ జరుగుతున్న ఈ యాక్టివిటీస్కి స్థలం సరిపోవట్లేదని చెప్పి హైవే మీద ఇంకా 4 ఎకరాలు కూడా కొని వారి సేవలు అందించడం అంటే ఒక మానవత్వానికి నిదర్శనంగా వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవండి. వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ఇట్లా సేవలు అందించాలని కోరుతూ వారికి భగవంతుడి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి సమృద్ధిగా ఉండాలని చెప్పేసి వారు 2 నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్ష తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలను అరకొరగా నెరవేరుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత బస్సు, గ్యాస్, అన్నదాత సుఖీభవ పథకాలు సరిగా అమలు కావడం లేదని, దివ్యాంగుల పింఛన్లను తొలగించే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్ళకి పింఛన్ అంటేనే 50 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ మీకు ఓట్లేసి గెలిపించినారు. అలాంటిది ఈరోజు పింఛన్ దాదాపుగా 4.5 లక్షల మందికి ఈరోజు కుంటి శాఖలు చెప్పి 40% అని చెప్పి వికలాంగుల కాళ్ళు పోయిన వాళ్ళకి కానీ మొత్తం ఈరోజు రోడ్డును మరేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మా ఊర్లోనే ఒక ఆయన పెద్ద మనిషి వచ్చినాడు, ఆయన కళ్ళు కనబడు. అలాంటి వ్యక్తి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు పింఛన్ రాకపోతే నాకు ఎవరు చూస్తారు, కనీసం ఆయన ఇచ్చేదేమో మాకు 6,000 వద్దు, ఉన్నది 4,000 ఇచ్చినా చాలు మాకు అనే విధంగా ఉన్నాడు. నేను పింఛని వికలాంగులకి 6,000 పెంచమన్నాడు ఎవడు, నిన్ను ఉన్నిని తీసేయమన్నాడు ఎవడు, నిన్ను ఉన్నిని పింఛన్లు 6,000 4,000 ఇచ్చాయి అందరికి సారసోటుగా. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నెల ఈ నెల ఆ నెలకే ఖచ్చితంగా పింఛన్లు ఎన్నో వచ్చి ఆ పింఛన్లు చేసిన విధంగా ప్రతి నెలకి పింఛన్లు వచ్చినాయి. ఈ రోజు వరకు మీరు 15 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క పింఛన్ కానీ కొత్త పింఛన్ లేదు. వితంతుల పింఛన్లు కానీ ఇంకా లేదు. దాదాపుగా 2 సంవత్సరాలు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఆలయ 4 మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సివిఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని మండిపాటు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.